ग्रॉस मार्जिन बता दीजिए। 10% EBITDA इस बिजनेस में बनाना अच्छे के बस की बात नहीं है। सीएम का मतलब क्या होता है? షార్క్ ట్యాంక్ ఇండియా చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఇవేంటి అని? అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్. చూడండి చివరి వరకు. ఫస్ట్ వన్ ఈజ్ సేల్స్. దీనిలో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేయబడుతుంది. సపోజ్ మీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకోండి. దాంట్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 20 రూపీస్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ మార్జిన్ 80 రూపీస్. ఈ గ్రాస్ మార్జిన్ నుంచి మనం కాంట్రిబ్యూషన్ మార్జిన్ 1 దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఖర్చుల్ని మైనస్ చేయాలి. దాని తర్వాత మనకి CM1 అనేది 60 రూపీస్ అవుతుంది. CM1 దగ్గరికి రావడానికి మనం ఏవైతే ఖర్చులు మైనస్ చేసామో వాటినే వేరియబుల్ కాస్ట్ అని కూడా అంటారు. CM1 దగ్గర నుంచి CM2 దగ్గరికి వెళ్ళాలంటే మీరు అడిషనల్ వేరియబుల్ కాస్ట్ని మైనస్ చేయాలి. మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ యొక్క కాస్ట్ని మనం మైనస్ చేస్తే మనకు CM2 అనేది వస్తుంది. మనం ఈ CM2 నుంచి కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ని మైనస్ చేస్తే మనకు వచ్చేదే ఎబిట్టా. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే మన ఆఫీస్ లేదా మన షాప్ యొక్క రెంట్ ఉంటుందో వాటినే ఫిక్స్డ్ కాస్ట్లని అంటారు. ఈ ఎబిటాలో నుంచి మనం డిప్రిషియేషన్ అనేది మైనస్ చేయాలి. ఈ డిప్రిషియేషన్ అంటే ఏంటంటే ఏదైతే మనం మనీ అనేది మిషనరీ మీద ఖర్చు పెట్టామో వాటిని లాంగ్ రన్లో రికవరీ చేస్తాం చూడండి, దాన్నే డిప్రిషియేషన్ అంటారు. ఇది మైనస్ చేసాక వచ్చే రిజల్ట్నే EBIT అంటారు. అంటే ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్సెస్ అని అర్థం. మీరు మీ బిజినెస్లో ఏమైనా లోన్స్ తీసుకుని ఉంటే వాటి యొక్క ఇంట్రెస్ట్ని ఇక్కడ నుంచి మైనస్ చేస్తే మనకు వచ్చేది PBT, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్. అండ్ మనం ట్యాక్స్లన్నీ పే చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని PAT, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని అంటారు. ఈ యొక్క మెథడ్స్ని యూస్ చేసుకుని ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఫాలో చేయండి.